తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము మనము 15, 16, 17 వచనాల్లో ఉన్నాము. లాస్ట్ వెడ్నెస్డే నేను 15వ వచనాన్ని వివరించాను. ఈరోజు మిగిలిన వచనాలని 16, 17 వచనాలని మనము అర్థం చేసుకోవటానికి ప్రయత్నము చేద్దాము. వచనాల్లోకి వెళ్ళటానికి ముందు ప్రార్థన చేస్తాను. దయచేసి అందరం తలలు వంచుదాము. ప్రభు యొక్క కృపని అడుగుదాం. పరిశుద్ధుడైన తండ్రి, నాయనా నీ బిడ్డలందరితో కూడా కలిసి కృపా సింహాసనం యొద్దకు సమయోచితమైన సహాయం కొరకు మేము వస్తున్నాం నాయన. మా జీవితాలు ఎప్పుడు నీ చుట్టూ కట్టుకోవాలని, నిన్నే నాయన మేము కేంద్ర బిందువుగా పెట్టుకోవాలని నీ వాక్యము మరలా మరలా మాకు జ్ఞాపకం చేస్తుంది తండ్రి. మరి నువ్వే మా జీవితాలకు సెంటర్గా ఉండటానికి మీరు మాకు సహాయం చేయండి దేవా. మేము వాక్యం వినబోతుండగా మీరు మాకు కృప దయచేయండి. ఈ వాక్యము అర్థం చేసుకోవటానికి కావలసినటువంటి కనులను, వినటానికి కావలసినటువంటి చెవులను, మరి ఆ ట్రూత్ని చూడటానికి కావాల్సిన స్పిరిచువల్ ఐస్ను కూడా మీరు దయచేయమని నీ సన్నిధిలో విజ్ఞాపనం చేస్తూ ఉన్నాం నాయన. నీ కృప లేనిదే మేము అర్థం చేసుకోలేము నాయన. మీరు సహాయం చేయందే మేము గ్రహించలేము. అందుకని మీ సహాయాన్ని మేము కోరుకుంటున్నాం. పరిశుద్ధాత్ముడా, మీరు మాతో ఉండి ఈ వాక్యము అర్థం చేసుకోవటానికి మీరు మాకు సహాయం చేయండి. అలాగే నాయన, సత్యవాక్యమైనటువంటి నీ వాక్యమును మేము నమ్మి మా జీవితాలు దాని ప్రకారం మేము కట్టుకోగలిగినట్లు మీరు మా కృప దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మొదటి అధ్యాయము 12వ వచనం నుండి 17వ వచనం వరకు మహిమ గల సువార్త గురించి చెప్తా ఉన్నాడు. శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన మహిమ గల సువార్త ప్రకారము అనే మాట మనము 8వ వచనంలో చూస్తాము. మహిమ గల సువార్త గురించి చెప్తా ఉన్నాడు. మరి శ్రీమంతుడైన దేవుడు ఈయనకి అప్పగించాడంట. ఆ సువార్త ఏంటో చెప్తా ఉన్నాడు. తిమోతి యొక్క మనస్సు అంతా కూడా సువార్త వైపుకి తీసుకొని వస్తా ఉన్నాడు పౌలు. సువార్త అనేటువంటిది క్రీస్తును గురించినటువంటి వార్త, దేవుని గురించినటువంటి వార్త. సువార్త దేవుని గురించినటువంటి వార్త, క్రీస్తును గురించినటువంటి వార్త. సో తిమోతికి ఏం చెప్తున్నాడంటే, మన ఫోకస్ అంతా కూడా, మన దృష్టి అంతా కూడా దేవుని మీద, దేవుని కుమారుడి మీద, ఆయన మన పట్ల చూపించినటువంటి కృప మీదే మనం పెట్టుకోవాలి. ధర్మశాస్త్రము గురించి సంఘంలో ఎక్కువగా మాట్లాడుతున్నారు. ధర్మశాస్త్రము గనక వాళ్ళని దేవుని కుమారుడి దగ్గరికి నడిపించకపోతే దాని వలన ఏం ఉపయోగం లేదు. వాళ్ళు టైం వేస్ట్ చేస్తున్నారు. అనవసరమైన డిస్కషన్స్ చర్చిలో పెడుతున్నారు. నువ్వు వాళ్ళని పెట్టనివ్వు మాకు. ఎందుకంటే ధర్మశాస్త్రము ద్వారా ఒక వ్యక్తి క్రీస్తు దగ్గరికే వస్తాడు. క్రీస్తునే మనం పట్టుకొని ఉండాలి. క్రీస్తే మనకు సమస్తము అని చెప్పి తిమోతికి చెప్తూ తన ఓన్ లైఫ్‌లో ఏం జరిగిందో చెప్తున్నాడనమాట. పౌలు ఏమంటున్నాడంటే, నా జీవితంలో ఆ మహిమ గల సువార్త నాకు ఏం చేసిందో చెప్తాను విను అని మొదలుపెట్టి 12వ వచనం నుంచి చెప్తున్నాడు. మొట్టమొదట ఏమన్నాడంటే, నేను దేవునికి ఎంతో కృతజ్ఞుణ్ణి అన్నాడు. ఏమన్నాడు? దేవునికి నేను ఎంతో కృతజ్ఞుణ్ణి అన్నాడు. 12వ వచనంలో 12, 13 వచనాల్లో ఆయన నన్ను బలపరిచాడు, నన్ను నమ్మకమైన వానిగా ఎంచాడు, పరిచర్యకు నియమించాడు. మరి అవిశ్వాసం వలన చేసి తిని గనుక నన్ను కనికరించాడు దేవుడు. నన్ను రక్షించాడు. రక్షించటమే కాదు, నన్ను యోగ్యునిగా ఎంచాడు పరిచర్యకు కూడా. నేను అందుకని దేవునికి కృతజ్ఞుణ్ణి అని చెప్పాడు. రెండో పాయింట్ ఏం చెప్పాడంటే, నేను దేవునికి కృతజ్ఞుణ్ణి ప్రాముఖ్యంగా ఎందుకంటే దేవుడు నన్ను రక్షించాడు అని చెప్పాడు. దేవుడు నన్ను రక్షించాడు. మనము 14వ వచనం మనం చదివితే గనక అది రక్షణ గురించి చెప్తున్నాం. మరియు మన ప్రభు యొక్క కృప క్రీస్తు యేసునందున్న విశ్వాసము ప్రేమయు అత్యధికముగా విస్తరించెను అన్నాడు. చూడండి, చూడండి, దేవుని కృప అంట ఆయన జీవితంలోకి వచ్చిందంట. ఆ కృప ఆయనలో విశ్వాసాన్ని కలుగు చేసిందంట, ప్రేమను కలుగు చేసిందంట. ఆ కృప కూడా విస్తారంగా వచ్చిందంట. హద్దులు లేకుండా, లేకపోతే నిండిపోయి పొర్లిపోయే విధంగా విస్తరించిందంట. విస్తరించడం ద్వారా
ఆయనకు విశ్వాసం కలిగిందంట. దేవుని యందు విశ్వాసం కలిగిందంట. అంతేకాదు దేవుని పట్ల ప్రేమ, పరిశుద్ధుల పట్ల ప్రేమ కలిగిందంట. ఏమంటున్నాడంటే, నన్ను దేవుడు రక్షించాడు. నా పట్ల కృప చూపించాడు. నాకు విశ్వాసం ఇచ్చాడు. నాకు ప్రేమ ఇచ్చాడు. నన్ను ఆయన దగ్గరికి తెచ్చుకున్నాడు. ఆయన సేవకు పరిచారకుడిగా నన్ను చేసుకున్నాడు దేవుడు. నా మీద ఎంత కృప చూపించాడో నేను నిజంగా వర్ణించలేను. ఆయనకి ఎప్పటికీ నేను కృతజ్ఞుడిని అని చెప్పాడు. ఒకసారి ఇక్కడ మీరు ఆగి మనమందరము ఆలోచిద్దాం. అదే కృప, ఏ కృప అయితే పౌలును మరి ఆవరించిందో, అదే కృప మనము చీకట్లో ఉన్నప్పుడు మన దగ్గరికి కూడా వచ్చింది. మనల్ని గూడా కనికరించింది. కనికరించటమే గాదు, మనము పాపులమని ఒప్పింపజేసింది. ఆయన కుమారుని యందు విశ్వాసం ఉంచేటట్టు చేసింది. అంతేకాదు దేవుడిని, పరిశుద్ధుల్ని ప్రేమించేవారిగా మనల్ని చేసింది గూడా ఆయన కృపే కాబట్టి, మనము గూడా దేవునికి నిత్యము కృతజ్ఞత తెలియజేయాలి. తండ్రి, మరి నీ కుమారుని ద్వారా నాకిచ్చినటువంటి నీ కృపను బట్టి నేను నిన్ను స్తుతిస్తా ఉన్నాను. నువ్వు కృపగల దేవుడవు. నీ కృప విస్తారముగా ఇచ్చేటువంటి దేవుడవు. విస్తరించెను అనేటువంటి మాట కూడా ప్రాముఖ్యమైనటువంటి మాట. విస్తారముగా నువ్వు కృప మనుషుల జీవితాల్లోకి పంపిస్తున్నావు. లేకపోతే మనుషులు ఎవ్వరూ నీ దగ్గరికి రారు ప్రభువా. నీ కృపే ఎళ్లి వాళ్ళని ఎత్తుకొని నీ దగ్గరికి తెచ్చుకుంటుంది. అలా తెచ్చుకున్నావు పౌలుని. తెచ్చుకోవటమే కాదు, రక్షించటమే కాదు, పౌలుని నమ్మకమైన వాడిగా ఎంచావు. అంతేకాదు తనను పరిచర్యకు కూడా ఏర్పాటు చేసావు. ఆయన అంటాడు, అసలు రక్షణ గొప్ప విషయం అనుకుంటే రక్షణతో పాటు నాకు ఇంకా వాటితో పాటు ఇంకేమిచ్చాడు దేవుడు, నన్ను పరిచర్యకు కూడా నియమించాడు. నేను దానికి యోగ్యుడిని కాదు అని చెప్పి దేవునికి కృతజ్ఞత తెలియజేస్తున్నాడు. మన జీవితంలో దేవుడు మంచి చేతి నుంచి పొందే ప్రతి ఆశీర్వాదం బట్టి మనము దేవునికి కృతజ్ఞత తెలియజేయాలి. కృతజ్ఞత కాదు, ఆ స్తుతి కూడా ఉంది. ఈ వచనాల ఆఖరిలో స్తుతిలో కూడా వెళ్తున్నాము. కృతజ్ఞతతో పాటు దేవుణ్ణి స్తుతించే వారం కూడా అవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. అక్కడికి మనము వెళ్తా ఉన్నాం. సో మొట్టమొదట ఏమన్నాడంటే, దేవునికి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను దారుణమైన వ్యక్తిని, మామూలు మనిషిని కాదు. నన్ను దేవుడు కృప రక్షించింది. రక్షించటమే కాదు, నన్ను పరిచర్యకు యోగ్యునిగా చేసిందని చెప్పాడు. సో అది మొదటి 12వ వచనం నుంచి 14వ వచనం వరకు. 15వ వచనంలో ద కోర్ ఆఫ్ ద గాస్పల్ చెప్పాడు. ద కోర్, ద న్యూక్లియస్ ఆఫ్ ద గాస్పల్. మనం ఏమంటామంటే గుండెకాయ, సువార్తకు గుండె ఏంటో చెప్పాడు అనమాట. సో ఏంటి సువార్తకు గుండె? సువార్తకు గుండె ఏంటంటే, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములోనికి వచ్చెను. దట్ ఈస్ ది గాస్పల్. దట్ ఈస్ ద సమ్మరీ ఆఫ్ ద గాస్పల్. ఎగ్జాక్ట్గా, యాప్ట్గా మీరు గాస్పల్ ఎవరికైనా చెప్పాలనుకుంటే, ఇదిగోండి ఇది ఫార్మాట్. మీరు ఎలా చెప్పాలంటే, మనిషి పాపి, రక్షించుకోలేని బానిసగా, దాసుడుగా, పాపానికి, చీకటికి, దుష్టుడికి బ్రతుకుతున్నప్పుడు కనికరము గల దేవుడు తన కుమారుడిని మన కొరకు పంపించాడు. ఆ కుమారుడి యందు మనకు రక్షణ ఉంది అని చెప్పటమే సువార్త అంటే. సో ద లాస్ట్ వెన్స్డే మనము ఈ 15వ వచనాన్ని కూడా మనం చూసాం. సో గాస్పల్ ఏంటి అనేటువంటిది చెప్పాడు. ఆయన ఏమంటున్నాడంటే, నన్ను రక్షించిన దేవుడు నన్ను మాత్రమే కాదు, పాపులను రక్షించటానికి వచ్చాడు అని చెప్తున్నాడు అనమాట. సో 15వ వచనంలో ఏమంటున్నాడంటే, నన్ను రక్షించాడు ప్రభు, కరెక్టే. కానీ ఆయన వచ్చింది నాలాంటి వాళ్ళని రక్షించటానికి, పాపులను రక్షించటానికి. ఎవరైనా కూడా నేను మంచివాణ్ణి అని చెప్పుకున్నాడు అనుకోండి, అతను ఎప్పటికీ దేవుడి దగ్గరికి రాలేడు. నీతిమంతులను కాదు, నేను పాపులనే పిలవని వచ్చినాను. నేను నీతిమంతుడిని ఎవరైనా చెప్పారంటే అబద్ధం చెప్తున్నాడు. ఒకటి. రెండు, అసలు అతనికి దేవుడు కావాలని కూడా తెలియట్లేదు. నీతిమంతుడు అన్నాడంటే అర్థం ఏంటంటే, అతనికి దేవుడు ఎవరో తెలియట్లేదు, అతను ఎవరో కూడా తెలియట్లేదు. పరిసయ్యులతో ఇదే ప్రాబ్లం. పరిసయ్యులు ఏమన్నారు? మేము దేవుడి దగ్గరికి మా మంచి జీవితం వల్ల మేము వెళ్తాము, మేము నీతిమంతులము, ఇశ్రాయేలు దేశం అందరిలో కూడా మేము నీతిమంతులు అన్నారు. ప్రభు ఏమన్నాడు? మీకన్నా ముందు వ్యభిచారం చేసేవాళ్ళు ముందు వెళ్తారు పరలోకం అన్నారు. ఎందుకని? పరిసయ్యుల కన్నా ముందు వ్యభిచారం చేసేటువంటి వాళ్ళు ఎందుకు వెళ్తారంటే, వ్యభిచారంలో ఉన్నవాళ్ళు, దొంగలు, మోసం చేసేవాళ్ళు అందరూ దేవుడి దగ్గరికి వచ్చి ఏమంటారంటే, అయ్యా మేము పాపులము, నేను నీ దగ్గరికి రాలేమని ఒప్పుకుంటారు కాబట్టి దేవుడు వాళ్ళకి రక్షణ ఇస్తాడు. నీతిమంతులకి రక్షణ లేదు, దొరకదు. ఎందుకంటే నువ్వు నీతిమంతుడు అని చెప్పుకున్నంత కాలము నువ్వు దేవుని దగ్గరికి రాలేవు, దేవుని దగ్గర నుంచి రక్షణను నువ్వు పొందలేవు. కానీ పౌలు ఏమంటున్నాడంటే, దేవుని కుమారుడు వచ్చాడు, ఆయన నిత్యుడగు దేవుడు, నిత్యత్వంలో ఉన్నటువంటి వాడు. ఆయన భూమికి ఆకాశమునకు బయట
ఎల్లప్పుడూ ఉన్నటువంటి వాడు. ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు అనేటువంటి మాట, వచ్చెను అనేటువంటి మాట కూడా చాలా ప్రాముఖ్యమైన మాట. ఎందుకంటే ముందు రావాలంటే ఆయన ఎక్కడో ఒక చోట ఉండుండాలి. సో, ఆయన పుట్టినటువంటి ఆయన కాదు, కలిగినటువంటి ఆయన కాదు, అప్పుడప్పుడు కలిగినటువంటి ఆయన కాదు. ఆయన ఈ లోకంలోనికి వచ్చాడంట. వచ్చాడు అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈయన ఎగ్జిస్టెన్స్ ఎక్కడో ఉంది, అక్కడి నుంచి ఈయన వచ్చాడు అనేటువంటిది కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి. సో, 15వ వచనములో మనం చూసింది అది. అంతేకాదు 15వ వచనం లాస్ట్‌లో ఒక మాట నేను చెప్పలేదు లాస్ట్ వెడ్నెస్‌డే. ఆ మాట ఇప్పుడు మనం చూద్దాం. పౌలు ఏమంటాడంటే, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకంలోనికి వచ్చెను అనే మాట చెప్పి, ఆయన ఇప్పుడేమన్నాడంటే, అది పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది, తర్వాత నమ్మదగినది అని చెప్పిన తర్వాత ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, అట్టివారిలో నేను ప్రధానుడను అంటాడు. అట్టివారిలో నేను ప్రధానుడను. అట్టివారు అంటే ఎవరు? ఆ! అంటే ఏమంటున్నాడంటే, మీరు గనక భూమి మీద ఉన్న పాపులను అందరిని లిస్ట్ చేస్తే గనక, పాపుల లిస్ట్‌లో ఫస్ట్ ర్యాంకర్‌ని నేనే అని చెప్తున్నాడన్నమాట. పాపుల లిస్ట్‌లో ఫస్ట్ ర్యాంకర్‌ని నేనే. ప్రధానుడును అంటే మనం ప్రోటో అనేటువంటి మాట. అంటే నంబర్ 1, ర్యాంక్ నంబర్ 1. ఐ యామ్ ర్యాంక్ నంబర్ 1 ఇన్ ద లిస్ట్ ఆఫ్ సిన్నర్స్. పాపులలో నేను ప్రధానుడను అనే మాట ఆయన చెప్పాడన్నమాట. ఏం చెప్తున్నాడంటే, నేను పాపిని అని ఒప్పుకుంటున్నాడు. ఇశ్రాయేలీలు ఈ రోజుకి కూడా ఒప్పుకోనటువంటిది ఇదే. నేను పాపిని అని ఒప్పుకుంటేనే నీకు పాప క్షమాపణ. నేను పాపిని అని ఒప్పుకుంటేనే నీకు దేవుడి దగ్గర నుంచి కృప, రక్షణ అన్నీ సమస్తము వస్తాయి. మొట్టమొదట మనం ఒప్పుకోవాల్సింది అదే. ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే, నేను పాపిని, నేను నిత్య జీవమునకు వెళ్ళలేను, నేను దేవుడితో ఉండలేను, దేవుని కుమారుడే నన్ను వెతుక్కుంటా వచ్చాడు, కాబట్టి నాకు ఆయన రక్షణ దొరికిందని చెప్పి తన గురించి తను చెప్పుకుంటున్నాడు. ఇప్పుడు చూడండి, ప్రధానుడును అనే మాట అన్నాడు కదండి. చాలాసార్లు మాట్లాడుతుంటాడు ఈ మాట. నేను యోగ్యుడిని కాదు, నేను పాపిని అనేటువంటిది పౌలు రిపీటెడ్‌గా చెప్పేటువంటి సత్యమే. ఇక్కడే 2 సార్లు చెప్పాడు. 16వ వచనంలో అంటాడు. ఆ ప్రధాన పాపినైనా అనే మాట కూడా అంటాడు. 16వ వచనం. 16వ వచనంలో ఏమంటాడు? ఆ ప్రధాన పాపినైనా. సో, అంటే 15వ వచనంలో నేను ప్రధాన పాపిని అన్నాడు గదా! పాపులలో ప్రధానుడిని అన్నాడు. మళ్ళీ 16వ వచనంలో ఏమంటున్నాడు? ఆ ప్రధాన పాపినైన నాయందు అంటున్నాడు. అంటే ఆయన మనసు చాలా క్లియర్‌గా ఉంది దేవుని ఎదుట. ఏంటంటే, నేను పాపిని, నేను యోగ్యుడిని కాదు. పాపులలో కూడా నేను నంబర్ 1 స్థానంలో ఉన్నటువంటి వాడిని. మీకు గుర్తుందో గుర్తులేదో, నేను పౌలు ఎలాంటి వ్యక్తో చెప్పాను. పౌలుకి ఇంకొక సైడ్ ఉంది. ఆ సైడ్ చూపించడానికి ఒకరోజు నేను ప్రయత్నం చేశాను. ఆ సైడు ఏంటంటే, ఆయన చెప్పినట్టే నేను హింసకుడను, దోషకుడను, హింసకుడను, హానికరుడను అన్నాడు గదా! ఆయన వ్యక్తిగతంగా చాలా దారుణమైన వ్యక్తి అనేటువంటిది ఆయనకు అర్థమైంది. దేవుని సంఘాన్ని, దేవుని బిడ్డలను ఎలా హింసించాడో మనం చూసాము. ఇప్పుడు పశ్చాత్తాపపడుతున్నాడు, బాధపడుతున్నాడు. నేను భయంకరమైనటువంటి వాడిని, ఆ పాపులలో నేను ప్రధానుడును అని చెప్పి బాధపడతా ఉన్నాడు. బాధపడటమే కాదు, మహిమ గల సువార్తని చాలా గ్లోరియస్‌గా చెప్తున్నాడు. ఎంత సువార్త ఎంత మహిమ గలదంటే, నాలాంటి పాపులను రక్షిస్తా ఉంది. రక్షించటానికి ఆయన వచ్చాడు అని చెప్తున్నాడనమాట. 16వ వచనం, 17వ వచనం మీద మనము కొంచెం దృష్టి పెడదాం. వెరీ ఇంపార్టెంట్ వర్సెస్ ఈ 2 వర్సెస్ కూడా. 16వ వచనంలో ఒక పాయింట్ చెప్తాడు. ప్రాముఖ్యమైన పాయింట్ చెప్తాడు. ఆ పాయింటు ఏంటంటే, మన దేవుడు కృపగలవాడు మాత్రమే కాదంట. మన దేవుడు మన మీద కనికరము గూడా చూపించే దేవుడు మాత్రమే కాదు. ఆయనలో ఇంకొక లక్షణం చెప్తున్నాడు ఇక్కడ 16వ వచనంలో. కృపా, కనికరములు ఆయన దగ్గర దొరుకుతాయి గానీ, ఆయన దీర్ఘశాంతుడు అని చెప్తున్నాడు. 16వ వచనం యొక్క సమ్మరీ అంతా గూడా ఏంటంటే, ఆయన దీర్ఘశాంతుడు, దీర్ఘశాంతము కలిగినటువంటి వాడు. ఆ మాట చాలా ఇంపార్టెంట్ మాట. పూర్ణమైన దీర్ఘశాంతము అనేటువంటి మాట మనము ఇక్కడ చదువుతామనమాట 16వ వచనంలో. పూర్ణమైన దీర్ఘశాంతము అనేటువంటిది అంటే మన మీద ఎంతో ఆయన పర్ఫెక్ట్ పేషెన్స్, మనం కంప్లీట్ పేషెన్స్ ఆర్ పర్ఫెక్ట్ పేషెన్స్ అని అంటాం కదా. సో ఆయన మాట్లాడాలనుకున్న మాట అది ఒక్కటే. 16వ వచనంలో
మీరు ఎటు తిరిగి, అటు తిరిగి, ఇటు తిరిగి ఎక్కడికొచ్చినా గూడా మీరు రావాల్సింది గూడా అక్కడికే రావాలి. ఎక్కడికేంటంటే, మన దేవుడు పూర్ణమైన దీర్ఘశాంతము గల దేవుడు. ఎవరి పట్ల? ఎవరి పట్ల? పాపుల పట్ల. పాపుల పట్ల మన దేవుడు పూర్ణమైన దీర్ఘశాంతము గలవాడు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి సత్యం. ఎందుకో చెప్పమంటారా? పౌలేమంటున్నాడంటే, నేను చాలా దారుణమైన వ్యక్తిని. నిజంగా దేవుడు గనక నా మీద కనికరము చూపించకపోయినట్టయితే, దీర్ఘశాంతము చూపించకపోయినట్టయితే, నేను దేవుడికి దూరమై చచ్చిపోయేవాడిని. నేను సంఘమును హింసించిన, ఆయన బిడ్డలను ఈడ్చుకొని వెళ్ళినా, వాళ్ళను కొట్టినా, వాళ్ళను చంపుతున్నా కూడా, నేను ఎంత దుర్మార్గము చేస్తున్నా కూడా, ఈ దుర్మార్గం అంతా చూస్తా ఈ కృపగల దేవుడు ఓర్చుకున్నాడు. కృపగల దేవుడు ఓర్చుకున్నాడు. దీర్ఘశాంతము అనేటువంటి మాటకి అర్థము అదేనమాట. ఆయన ఏమంటాడంటే, ప్రధాన పాపినైన నా పట్ల దేవుడు దీర్ఘశాంతము చూపించాడు. ఆయన ఆర్గ్యుమెంట్ ఏంటంటే, నా పట్ల ఎందుకు దీర్ఘశాంతం చూపించాడంటే, నేను అనేక మందికి మాదిరిగా ఉండాలని నా పట్ల దీర్ఘశాంతము చూపించాడు అని చెప్తున్నాడు. నా పట్ల దేవుడు చూపించినటువంటి దీర్ఘశాంతము అనేక మందికి మాదిరిగా ఉండాలంట. మాదిరిగా ఉండాలి. మాదిరి అనేటువంటి మాట కూడా మనము 16వ వచనంలో చదువుతాం. ఇక్కడ 16వ వచనం చూడండి ఏమనుందో. అయినను బట్ అనేటువంటి మాట. అంటే అయినను అంటే అర్థం ఏంటంటే, నేను ప్రధాన పాపిని. కానీ మనం నెక్స్ట్ అక్కడ ఏమని రాయొచ్చు అంటే, నేను ప్రధాన పాపిని కానీ నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబోవు వారికి నేను మాదిరిగా ఉండులాగునా అనే మాట ఉంది చూడండి. సో ఇక్కడ జాగ్రత్తగా మీరు గమనించాలి. నిత్య జీవము నిమిత్తము అంటే అర్థం ఏంటంటే, మనము ఏమంటామంటే ఫర్ ఎటర్నల్ లైఫ్. సో ఆయన పరలోకమును విడిచిపెట్టి తనను తాను రిక్తునిగా చేసుకొని వచ్చింది పాపులను రక్షించి నిత్య జీవానికి తీసుకువెళ్ళటానికి, నిత్య జీవం ఇవ్వటానికి వాళ్ళకి. సో ఆయన ఏమంటున్నాడంటే, నిత్య జీవము దేవుడు ఎవరికైనా ఇవ్వగలడు, ఎవరైనా పొందగలరు. కానీ ఆ నిత్య జీవం మనుషులకు ఎలా వస్తుందంటే విశ్వాసము ద్వారానే వస్తుంది. విశ్వాసము వలన, ఆ మాట విశ్వసింపబోవు వారికి అనే మాట ఉంది కదండి. సో ఎవరికైనా నిత్య జీవం కావాలంటే ఆ నిత్య జీవము దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారానే వస్తుంది. ఫెయిత్ అలోన్ ఆ మాట ఉంది కదండి. విశ్వాసము ద్వారానే మనిషి నిత్య జీవమునకు వెళ్తాడు. ఆ నిత్య జీవమునకు వెళ్ళబోయే వారందరికీ నేను మాదిరిగా ఉండులాగునా అనే మాట అన్నాడు కదండి. మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నా యందు కనుపరచునట్లు నేను కనికరింపబడి తిని. ఆయన ఏమంటున్నాడంటే, నన్ను, నా రక్షణని, దేవుడు నా పట్ల చూపించినటువంటి దీర్ఘశాంతమును రాబోయే తరాల్లో చాలామంది జ్ఞాపకం చేసుకుంటారని చెప్తున్నాడు. ఎలా జ్ఞాపకం చేసుకుంటారంటే, ఒక ఘోరమైన పాపి దేవుడి దగ్గరికి వచ్చిన ప్రతిసారి కూడా ఏమంటాడంటే, దేవుడు నా పట్ల చాలా దీర్ఘశాంతము చూపించాడు. నా పట్లే కాదు, పౌలు పట్ల ఎలా దీర్ఘశాంతం చూపించాడో నా పట్ల కూడా దేవుడు అంత దీర్ఘశాంతము చూపించాడు అని చాలామంది చెప్తారంట. ఆయనను మాదిరిగా చూపిస్తూ చెప్తారంట, ఈయన పట్ల దేవుడు ఎంతో దీర్ఘశాంతం చూపించాడు, నా పట్ల కూడా దేవుడు ఎంతో దీర్ఘశాంతం చూపించాడు అని చాలామంది ఆ మాట చెప్పాలని పౌలు విషయంలో అంత దీర్ఘశాంతం దేవుడు చూపించాడు. నెంబర్ 1. నెంబర్ 2, ఇంకొక రీజన్ కూడా ఉంది. ఇంకొక రీజన్ ఏంటంటే, అంత ఘోరమైన పాపినే దేవుడు దీర్ఘశాంతంతో ఓర్చుకొని ఇంకెంత కాలమైనా ఓర్చుకుంటాను అని ఆయన దగ్గరికి తెచ్చుకున్నాడు కదా పౌలుని. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుని కృప రక్షించలేనంత దుర్మార్గుడు ఎవరు భూమి మీద లేరు. దేవుని కృప రక్షించలేనంత దుర్మార్గుడు భూమి మీద ఎవరు లేరు. ఆయన ఏమంటున్నాడు, దుర్మార్గులకే నేను దుర్మార్గుడిని అంటున్నాడు. అంటే పాపులకే నేను పాపిని అంటున్నాడు. పాపులకే నేను పాపినైన నాయందే ఎంత దీర్ఘశాంతం చూపిస్తే దేవుడు
ఎవరినైనా రక్షించగలడు. ఎంత భయంకరమైన పాపినైనా రక్షించగలడు. తిరుగుబోతుని, వ్యభిచారులను, తాగుబోతులను, దుర్మార్గులను, మోసగాళ్ళను, ఇంకా మీరు లిస్ట్ అంతా చెప్పండి. ఎలాంటి వ్యక్తినైనా కూడా, ఎంత దారుణమైన వ్యక్తి, ఈ వ్యక్తి కాదు అసలు, ఈ వ్యక్తి మనిషి కాదు, పశువు అన్నా కూడా దేవుడంట ఆ పశువులైన వ్యక్తుల పట్ల కూడా దీర్ఘశాంతం చూపించగలడంట. చూపించి వాళ్ళను రక్షించగలడంట. రక్షించినప్పుడు ప్రతిసారి కూడా పౌలేమంటున్నాడంటే, నా పట్ల దేవుడు చూపించిన దీర్ఘశాంతమే వాళ్ళ పట్ల కూడా దేవుడు చూపించాడు. నేను వాళ్ళకందరికీ ఒక మాదిరిగా నన్ను, నా జీవితాన్ని దేవుడు పెట్టాడు అని చెప్తున్నాడండి. చూడండి, మనము పౌలు జీవితం చూసినప్పుడు దేవుని దీర్ఘశాంతమును గురించి పొగడాలి. దేవుడు చాలా ఓర్చుకున్నాడు. మొట్టమొదటిసారి సంఘం మీదకొచ్చినప్పుడే పౌలుని ఏదైనా చేసినట్టయితే దేవుడు, నన్నెందుకు హింసిస్తున్నావు అని దేవుడే ఆయనకి చెప్పాడు గానీ, ఆయన్నేం చేయకుండా వదిలేసాడు. ఎందుకంటే, ఆయన కృప, ఆయన కనికరము, ఓహ్! ఈ పాపిని నేను రక్షించబోతున్నాను. నేనొచ్చిందే పాపులను రక్షించటానికి. ఈయన ఒక పాపి. పాపులలో గూడా చాలా దారుణమైన పాపి. ఇతన్ని నేను రక్షిస్తాను. రక్షించి ఇతనును అనేక మందికి నేను మాదిరిగా పెడతాను. ఎందుకంటే, పౌలును రక్షించిన దేవుడు నన్ను రక్షించగలడు. పౌలును రక్షించిన దేవుడు ఎవరినైనా రక్షించగలడు అని ఎగ్జాంపుల్‌గా ఆయన్ని మన ముందు పెట్టటానికి దేవుడు ఆయన పట్ల దీర్ఘశాంతము చూపించాడండి. దీర్ఘశాంతము అనేటువంటిది దేవునికున్న ఒక గొప్ప లక్షణం. చాలా గొప్ప లక్షణం. ఈ లక్షణాన్ని దేవుని వాక్యము చాలా సార్లు పొగుడుతది ఆయన్ని. ఆయన్ని ఘనపరుస్తూ వాడేటువంటి ఒక లక్షణాలలో దేవుని లక్షణం ఏంటంటే, ఆయన దీర్ఘశాంతుడు. అఫ్‌కోర్స్ ఆయన కనికరము చూపించేటువంటి వాడు. నేను కనికరం గురించి మాట్లాడాను ఆల్రెడీ. ఎందుకంటే 13వ వచనం ఆఖరిలో వచ్చింది కనికరం అనేటువంటి, మర్సీ అనేటువంటిది. గ్రేస్ అండ్ మర్సీ 2 చూసాం. 12, 13, 14 వచనాల్లో కృప వచ్చింది, కనికరం వచ్చింది. కృప, కనికరం గురించి నేను మొదటి అధ్యాయం 2వ వచనంలో కూడా మాట్లాడాను. ఆయన కృపా కనికరములు సమాధానము ఆయన దగ్గర దొరుకుతాయి. ఆయన దగ్గర కృపా కనికరం వస్తానే ఉంటదని చెప్పాను గదా! ఇక్కడ మనము దేవుని వాక్యంలో మరలా మరలా వినేటువంటి దేవుని గొప్ప లక్షణం ఏంటంటే, ఆయన పాపుల పట్ల ఆయన దీర్ఘశాంతము కలవాడు. ఆ లక్షణం ఆయనకి లేకపోతే గనక మనమందరము దేవుడి దగ్గరికి వచ్చేవాళ్ళం కాదు. పౌలు ఒక్కడే కాదు. మనం ఎవ్వరం ఆయన దగ్గరికి వచ్చేవాళ్ళం కాదు. మనం ఎంత పాపం చేశాము? ఎంత చీకటిలో బ్రతికాము? ఎలాంటి దుర్మార్గపు పనులు చేశాము? ఒక మనిషిని వ్యర్థుడా అంటేనే నరకానికి యోగ్యులం మనం. అలాంటిది ఎంతమందిని తిట్టాము? ఎంత పాపము చేశాము? అలాంటి మన పట్ల ఈరోజు మనము రక్షించబడి ఆయన సన్నిధిలో కూర్చున్నామంటే కారణము దేవుడు మన పట్ల చూపించిన దీర్ఘశాంతమే. 103వ కీర్తన చాలా ఇంపార్టెంట్ వర్స్ ఒకటుంది. మీకు గుర్తుందో గుర్తులేదు. 103వ కీర్తనలో ఆయనను పొగుడుతూ నేను చెప్పాను. ఆ కీర్తన మొత్తము నిలబడిందే ఆ వచనం మీద. 103వ కీర్తన 8వ వచనం. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. చూడండి ఎంత చక్కటి మాటను మనం చూసాము. మనము 145వ కీర్తనకు వస్తున్నాము. ఫ్యూ వీక్స్‌లో 145వ కీర్తనలో గూడా మనము దగ్గర దగ్గర అదే మాట చదువుతాం. 145వ కీర్తన 8వ వచనం. మరలా 8వ వచనంలోనే యెహోవా దయా దాక్షిణ్యములు గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయము గలవాడు. ఈ మాట మనకి నిర్గమకాండం 34 అధ్యాయంలో ప్రభువే చెప్తాడు గదా! ఆయనే చెప్తాడు. ఆయన గురించి ఆయన మాట్లాడుతూ, మోషే నేను నిన్ను చూడాలనుకుంటున్నాను, నువ్వెవరో నేను తెలుసుకోవాలనుకుంటున్నప్పుడు ఆయన ఒక మాట అంటాడనమాట. 34 అధ్యాయం 5వ వచనంలో, మేఘంలో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవాను నామమును ప్రకటించును. నిర్గమకాండం 34 అధ్యాయం 5వ వచనం. అతని ఎదుట యెహోవా అతన్ని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరమును, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడనైన యెహోవా అని ఆయన ముందు ప్రకటించుకుంటూ వెళ్ళాడు. ఆయన లక్షణాలు చెప్తున్నాడు. నేనెవరంటే నేను కనికరము చూపువాడిని. నేనెవరంటే నేను దయ చూపువాడిని. నేనెవరంటే దీర్ఘశాంతము గలవాడిని. నేనెవరంటే హద్దులు లేని కృపా సత్యములు గలవాడు. విస్తారమైన కృపా సత్యములు గలవాడినైన దేవుడునని చెప్తాడు. ఒక్క చోట కాదు. నేను అనుకుంటాను ఈ మధ్య యోనా గ్రంథం చెప్పినప్పుడు కూడా నేను యోనా ఈ మాట అంటాడు. ఎందుకు నువ్వు నువ్వు నినెవే వెళ్ళలేదని అడిగినప్పుడు
యోనా చెప్పేటువంటి ఒక ఆన్సరు, ఇంట్రెస్టింగ్ ఆన్సర్ చెప్తాడు. ఏమంటాడు యోనా 4వ అధ్యాయం 2వ వచనంలో, యెహోవా నేను నా దేశం నందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుని కదా, అందువలననే నీవు కటాక్షమును జాలియును బహుశాంతమును అత్యంత కృపగల దేవుడినై ఉండి పశ్చాత్తాపపడి కీడు చేయక మానుదు అని నేను తెలుసుకుని దానికి ముందుగానే నేను తర్షీషునకు పారిపోతుని. అక్కడ అంటాడు బహుశాంతము అనే మాట ఉంది కదండి. దీర్ఘ శాంతం. బహుశాంతం అన్నా, దీర్ఘశాంతం అన్నా గూడా ఒకటేననమాట. సో, దేవుని వాక్యంలో మరలా, మరలా మనకి వినపడేటువంటి సత్యమండి ఇది. దేవుడు ఎంతో దీర్ఘశాంతము మన పట్ల చూపిస్తాడంట. ప్రాముఖ్యంగా పాపుల పట్ల ఆయన దీర్ఘశాంతము చూపిస్తాడంట. లేకపోతే భూమి మీద ఏ పాపి బ్రతకడనమాట. అందుకని దేవుని వాక్యము మరలా, మరలా ఆయన దీర్ఘశాంతం గురించి మాట్లాడుతుంది. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో మనము ఈ మాట చూస్తాం. 2వ అధ్యాయము 4వ వచనంలో ఇంతకుముందు చదివాను నేను ఇది వచనము. ఈ కాంటెక్స్ట్‌లోనే చదివాను. కానీ ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక, ఆయన అనుగ్రహైశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదువా. తృణీకరించడం అంటే ఏంటి? దేవుడు దీర్ఘశాంతము చూపిస్తుంటే మనుషులు అనుకుంటారంట, నేను మంచోడినే అందుకే నాకేం అవ్వట్లేదు అనుకుంటారంట. ఆయన అంటాడు, ఆ దీర్ఘశాంతము నీ మీద దేవుడు ఎందుకు చూపిస్తున్నాడంటే, నువ్వు తొందరగా పాపమును విడిచి ఆయన వైపు తిరుగుతావని. ఈరోజు నీ మీద దీర్ఘశాంతం ఆపేస్తే నువ్వు చచ్చిపోతావు, నరకానికి వెళ్ళిపోతావు. ఆయన నీ మీద దీర్ఘశాంతం ఎందుకు చూపిస్తున్నాడంటే, నీ మారు మనసు కోసం చూపిస్తున్నాడు. అంతేగాని ఆయన దీర్ఘశాంతమును తప్పుగా అర్థం చేసుకునే పాపులు కూడా ఉన్నారు. వాళ్ళేమంటారంటే, ఆయన ఎంతో దీర్ఘశాంతం గలవాడంటే, ఇతను అంటాడు, నేను మంచోడిని అందుకే నాకేం అవ్వట్లేదు అంటున్నాడు. నువ్వు మంచోడివని నీకేం అవ్వకుండా ఉండట్లేదు నీ జీవితంలో. ఆయన దీర్ఘశాంతం ఎందుకు చూపిస్తున్నాడంటే, ఇంకొక రోజు ఇస్తాను మారతాడేమో, ఇంకొక రోజు ఇస్తాను మారతాడేమో అని దేవుడు నీ మీద దీర్ఘశాంతం చూపిస్తున్నాడు గానీ, నువ్వు మంచివాడివని, నువ్వు మంచామని నీ మీద దేవుడు దీర్ఘశాంతం చూపించట్లేదు. ఆయన దీర్ఘశాంతంను మనం ఎప్పుడు కూడా తప్పుగా అర్థం చేసుకోకూడదు. తప్పుగా అర్థం చేసుకుంటానికి అవకాశం ఉందని ఆయన అంటున్నాడు. నువ్వెప్పుడు ఆయన దీర్ఘశాంతాన్ని తప్పుగా అర్థం చేసుకో. ఈ వాక్యం వింటున్నటువంటి మీలో గూడా ఎవరైనా గూడా పాపంలో ఉంటూ, నేను బాగానే ఉన్నాను, నా జీవితం బానే ఉంది, నాకేం అవ్వట్లేదు కాబట్టి దేవుడు నా మీద ఏ విధమైన కోపం లేదు అని అనుకుంటున్నారేమో. గుర్తుపెట్టుకోండి, ఆయన మిమ్మల్ని ఓర్చుకుంటున్నాడు. ఆయన మీ పట్ల దీర్ఘశాంతం చూపిస్తున్నాడు గానీ, మీరు మంచివాళ్ళని గాదు. పౌలేమంటున్నాడంటే, మన దేవుడు మనల్ని రక్షించటానికి రావటమే కాదు గానీ, ప్రతి పాపి పట్ల చాలా దీర్ఘశాంతము చూపిస్తున్నాడు. దానికి ఎగ్జాంపుల్ నా జీవితమే అని చెప్తున్నాడు పౌలు. దానికి ఉదాహరణ నా జీవితమే. నా జీవితమును ఒక ఎగ్జాంపుల్‌గా పెట్టాలని దేవుడు అనుకున్నాడు. అందుకే నా పట్ల ఎంతో దీర్ఘశాంతం చూపించాడు. నేను మంచివాడిని కాదు అని చెప్తున్నాడన్నమాట. సో, ఆయన దీర్ఘశాంతం గురించి మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత ఇప్పుడు 17వ వచనానికి వస్తున్నామనమాట. 17వ వచనంలో ఏముంది? ఏముంది? చూడండి 17వ వచనంలో. సకల యుగములలో రాజయ్యుండి, అక్షయుడును, అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు, మహిమయు యుగయుగములు కలుగును గాక. ఆమేన్. 1867 సంవత్సరంలో ఆహ్, వాల్టర్ చామస్ స్మిత్ అనేటువంటి ఒక భక్తుడు ఈ వచనం మీద ఒక పాట రాశాడు. ఆ పాటే మనము చాలా సార్లు, నేను అనుకుంటాను ఎన్ని కోట్ల సార్లు ప్రపంచంలో ఈ పాట పాడారో నాకే తెలీదు. నేనే అమెరికాలో ఉన్నప్పుడు చాలా సార్లు పాడాను. ఇమ్మోర్టల్, ఇన్విజిబుల్, గాడ్ ఓన్లీ వైస్. నేను చర్చ్ గ్రూప్‌లో గూడా ఆ సాంగ్ షేర్ చేశాను ఈరోజు. జస్ట్ 17వ వచనాన్ని ఆయన ధ్యానించి తన జీవితంలో అద్భుతమైన వచనముగా చూసి దేవుని మీద పాట రాశాడు దైవజనుడు. ఆ పాటని ఇప్పుడు గూడా ప్రపంచమంతా పాడుకుంటున్నారు ఇంగ్లీష్ చర్చెస్‌లో. ఇమ్మోర్టల్, ఇన్విజిబుల్, గాడ్ ఓన్లీ వైస్. అక్షయుడు, అదృశ్యుడు, అద్వితీయుడైన దేవుడు. 1721 సంవత్సరంలో
అమెరికాలో ఒక యంగ్ బాయ్ జోనథన్ ఎడ్వర్డ్స్, 17 సంవత్సరాల వయసు అప్పుడు ఆయనకి. ఆయన ఇప్పటికీ అమెరికా దేశము నమ్మేటువంటి సత్యం ఏంటంటే, అమెరికా దేశంలో ఇప్పటి వరకు పుట్టినటువంటి మంచి థియోలోజియన్స్‌లో నంబర్ 1 థియోలోజియన్ ఈరోజు కూడా జోనథన్ ఎడ్వర్డ్సే అని నమ్ముతారు. ఆయన 17 సంవత్సరాల వయసున్నప్పుడు ఈ 17వ వచనము ఆయన జీవితాన్ని మొత్తము మార్చేసిందంట. 17వ సంవత్సరంలో ఉన్నప్పుడు. ఈ వచనము చదువుతుంటే ఆయన తన అనుభవాన్ని రాస్తాడు. ఈ వచనాన్ని అర్థం చేసుకొని, ఈ వచనం ఏంటని నాకు తెలిసినప్పుడు ఆయనకేమనిపించిందో 2 మాటల్లో చెప్తాను. మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ఆయన వయసు అప్పుడు ఎంత? 17 సంవత్సరాల వయసులో ఈ 17వ వచనాన్ని ఎలా అర్థం చేసుకున్నాడో మీరు జాగ్రత్తగా వినండి. ఆయన అంటాడు, ఈయన ఎంత అద్భుతమైన వ్యక్తి. ఈయన అంటే దేవుడు. దేవుని గురించి మాట్లాడుతున్నాడు. ఈయన ఎంత అద్భుతమైన వ్యక్తి. నేను ఆ దేవుణ్ణి ఆస్వాదించగలిగితే, ఆయనకు చుట్టబడి, ఆ దేవుణ్ణి నేను ఆస్వాదించగలిగితే అని ఆయన అన్నాడు. ఆయనకు చుట్టబడి ఆయనలో మృంగివేయబడినట్లుగా ఉంటే ఎంతో సంతోషంగా ఉంటుంది నాకు అన్నాడు. చూడండి, ఆయనకు చుట్టబడి ఆయనలో మృంగివేయబడితే నేను నా జీవితంలో ఎంతో సంతోషం ఉంటుంది. ఎవరైనా ఎంత గొప్ప వ్యక్తి, ఎంత అద్భుతమైన వ్యక్తి. దేవుడి గురించి చెప్తున్నాడు. ఈ వచనాన్ని ఆధారం చేసుకొని చెప్తున్నాడు. ఈ వచనంలో దేవుడు ఎవరో తెలుసు మనకి. ఈ వచనం చెప్తుంది మన దేవుడు ఎవరు. హూ ఈజ్ అవర్ గాడ్, ద వెరీ డాక్ట్రిన్ ఆఫ్ గాడ్. దేవుడు ఎవరు, మన దేవుడు ఎవరు. నేను తెలుసుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన వ్యక్తి నా జీవితంలో ఎవరు అంటే దేవుడే. నీ జీవితంలో నువ్వు తెలుసుకోవాల్సిన వ్యక్తి, నువ్వు ఆరాధించాల్సిన వ్యక్తి, ప్రేమించాల్సిన వ్యక్తి, ఆయన చుట్టూ కట్టుకోవాల్సిన వ్యక్తి, నీ జీవితానికి కేంద్రం అవ్వాల్సిన వ్యక్తి దేవుడు. ఆ దేవుడు ఎవరో చెప్పేటువంటి చాలా గొప్ప వచనం. నేను అనుకుంటాను న్యూ టెస్టిమెంట్లో ఇలాంటి వచనాలు రేర్. అలాంటి వచనం ఈ వచనం. ఆ వచనం అంట ఆయన జీవితాన్ని అంత ప్రభావితం చేసిందంటే, చిన్నవాడు. నేను అనుకున్నాను, ఎందుకు అమెరికాలో అంత గొప్ప థియోలోజియన్, ఇంతవరకు చరిత్రలో లేని థియోలోజియన్ ఏంటంటే, అంత చిన్న వయసులోనే ఆయన దేవుడు ఎవరో ఆయనకు అర్థమయ్యాడు. ఆయన చుట్టూ తన జీవితాన్ని కట్టుకోవాలనుకున్నాడు, ఆయనను ప్రేమించాలనుకున్నాడు, ఆయనను హత్తుకోవాలనుకున్నాడు. కాబట్టి అంత గొప్ప థియోలోజియన్ చరిత్రలో అయ్యాడండి జోనథన్ ఎడ్వర్డ్స్. జోనథన్ ఎడ్వర్డ్స్ ఎంతమందిని ప్రభావితం చేశాడు అనుకుంటున్నారు? ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి ఒక భక్తుల్లో గొప్ప దైవజనుడైనటువంటి జాన్ పైపర్ని విపరీతంగా ప్రభావితం చేసిన వ్యక్తి జోనథన్ ఎడ్వర్డ్స్. జాన్ పైపర్ నోరు విప్పితే చెప్తాడు, నన్ను ప్రభావితం చేసిన వ్యక్తి జోనథన్ ఎడ్వర్డ్స్ అని. అంటే చూడండి, ఒక వ్యక్తి జీవము గల దేవుడు ఎవరో తెలుసుకొని ఆయనను పట్టుకుంటే దేవుడు ఆ జీవితాన్ని ఏం చేస్తాడో చూడండి. ఇక్కడ పౌలు దేవుణ్ణి మహిమపరచడానికే రాశాడు. కరెక్టే, దేవునికి మహిమ చెందాలి. ఎందుకంటే ఆయన గొప్పవాడు, ఎంతో గొప్పవాడు. ఆయన ఎవరో చెప్తూ ఆయనను పొగుడుతున్నాడు. కరెక్టే, ఆయనను ఆరాధిస్తున్నాడు. కరెక్టే. కానీ మనము ఆరాధన కోసము ఈ మాటలను గనక పెదవుల ద్వారా దేవుడు అదృశ్యుడు, అద్వితీయుడు ఈ మాటలు అనుకుంటా మనం వెళ్ళిపోయామనుకోండి, సకల యుగములలో రాజు అని అనుకుంటా నన్ను వెళ్ళిపోయామనుకోండి ఇక్కడ నుంచి, నిజానికి మనకు ఆయన ఎవరో తెలియకుండానే పెదవులతో ఆయన గురించి చెప్తూ ఆరాధించి వెళ్ళిపోతున్నాం తప్ప, ఆయన అర్థం చేసుకొని మన జీవితాన్ని ఆయనకి ఇచ్చి, ఆయన కోరుకున్నది చూడండి ఏమంటాడంటే, ఆయనకు చుట్టబడి అంటున్నాడు. ఆయన అంటే ఆయన చుట్టూ నా జీవితం కట్టుకు ఆయన చుట్టబడాలంటే, ఆయన చుట్టబడి ఆయనలో మృంగివేయబడినట్లుగా అనే మాట. స్వాలోడ్ అంటే చాలా స్ట్రాంగ్ వర్డ్స్ అండి. ఎంత సంతోషంగా ఉంటుంది. నాకు ఈయనుంటే చాలు కదా, నాకు ఇంకెవరు అవసరం లేదు కదా, నాకు కావాల్సింది దొరికింది. నాకు అన్ని విలువైన ముత్యాల కన్నా పెద్ద ముత్యమైన ఈయనను పోలిన వాడు ఎవరు లేరు, ఆయన దొరికాడు నాకు అన్నట్లుగా చెప్తున్నాడు. ఆయన వర్ణిస్తున్నాడు. 17 ఏళ్ల వయసులోనా అలా ప్రేమించేవాళ్ళు లేరు దేవుణ్ణి, అలా వెతికేవాళ్ళు దేవుళ్ళు లేరు, అలా కట్టుకోవాలి నా జీవితం అనుకునే వాళ్ళు దేవుడిని లేరు. ప్రతి మాట ప్రాముఖ్యమైనటువంటి మాట ఇక్కడ. ఎవ్రీ వర్డ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ వర్డ్. ఆయన అంటున్నటువంటి మాటలు చూడండి ఏమంటున్నాడు. ఫస్ట్ మాట ఏమన్నాడు? సకల యుగములలో రాజయ్యుండి. మీకు గుర్తుందో లేదో, ఆల్రెడీ మన దేవుడి గురించి ఒక గొప్ప
గొప్ప మాట అన్నాడు ఆల్రెడీ. ఏమన్నాడు తెలుసా? శ్రీమంతుడు అన్నాడు. అన్నాడా లేదా ఇంతకుముందు? ఎక్కడన్నాడు శ్రీమంతుడని? మొదటి అధ్యాయంలో అన్నాడు. మొదటి అధ్యాయంలో 11వ వచనంలో ఏమన్నాడు? ఆయనను శ్రీమంతుడకు దేవుడు అన్నాడు. శ్రీమంతుడు అనేటువంటి మాట నేను వర్ణించాను ఆల్రెడీ. శ్రీమంతుడని ఎవరిని అంటాము? నిజముగా శ్రీమంతుడు దేవుడు ఒక్కడే, ఇంకెవరు కాదు. శ్రీమంతుడు నిజంగా దేవుడు ఒక్కడే. భూమి మీద చాలా మంది శ్రీమంతులమని చెప్పుకోవచ్చు, కానీ నిజమైన శ్రీమంతుడు ఆయన ఒక్కడే. నేను ఆన్సర్ కూడా చెప్పాను. అసలు అదేంటి ఆయన శ్రీమంతుడు అంటే అర్థం ఏంటో చెప్పాను. శ్రీమంతుడి దగ్గర సమస్తము ఉంటుందంట. ఆయనకి ఏ రోజు ఏది తక్కువగా ఉండదంట. ఆయన ఎప్పుడూ సంతోషంగా ఉంటాడంట. భూమి మీద రాజులు కూడా చాలా మంది ఉన్నారు. భూమి మీద శ్రీమంతులు అని చెప్పుకునే వాళ్ళు మాత్రమే కాదు. భూమి మీద ఎవరున్నారు? రాజులు కూడా చాలా మంది ఉన్నారు. కానీ ఈయనొక్కడేనంట సకల యుగములలో రాజు. రాజులకి ఈయనకి తేడా ఏంటంటే, వాళ్ళు రాజులు, ఈయన సకల యుగములలో రాజుడు. సకల యుగములు అనేటువంటి మాట ఇంపార్టెంట్ మాట. సకల యుగములు అని మీరు చెప్పేటప్పుడు మీరేం చెప్పాలనుకున్నారంటే, కాలానికి మొదలు కానీ అంతం కానీ చెప్పటం మీకు ఇష్టం లేదు. అప్పుడే మీరు ఆ మాట వాడతారు. సకల యుగములు అనే మాట మీరు వాడారంటే అర్థం ఏంటంటే, యూ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ద బిగినింగ్ అండ్ ఎండ్ ఆఫ్ టైం. బిగినింగ్ ఎండ్ టైము మీకు మాట్లాడటం ఇష్టం లేనప్పుడు మీరు వాడే మాట ఏంటంటే సకల యుగములలో అనే మాట వాడతారు. అంటే మీరు ఏం చెప్తున్నారో తెలుసా అండి? ఈయన నిత్యుడగు రాజు అంట. ఈయన నిత్యుడగు రాజు. అన్ని కాలములలో ఎప్పుడు ఈయనే రాజు. ఇప్పుడు చూడండి, రాజు ఏం చేస్తాడు? రాజు ఏం చేస్తాడంటే సర్వాధికారము కలిగి ఉంటాడు. ఎవరి మీద? ఆయన కింద ఏదైతే ఉందో దాని అంతటి మీద ఆయన సర్వాధికారము కలిగి ఉంటాడు. ఈయన పర్మనెంట్ కింగ్ అండ్ ఇటర్నల్ కింగ్. పర్మనెంట్ కింగ్ మాత్రమే కాదు, ఇటర్నల్ కింగ్. అండ్ ఆల్సో ఆయన కిందే సర్వము, అది సర్వాధికారము ఆయన కిందే ఉందంట. సర్వము ఆయన కిందే నడుస్తుందంట. భూమి ఆకాశము ఉన్నవి, లేకపోతే విజిబుల్ అండ్ ఇన్విజిబుల్, కనపడే కనపడనివి అన్నీ కూడా, సమస్తము కూడా ఈ రాజు కిందే ఉంది. ఈ రాజు ఒకసారి రాజు అయిన రాజు కాదు, ఆ రాజు ఎప్పుడూ రాజుగానే ఉన్నాడట. మార్టిన్ లూథరు ఒక చక్కటి మాట అంటాడు. ఆయన అంటాడు, ఈ నిత్యుడగు రాజు కన్ను మూసుకొని కన్ను తెరిచేటప్పటికే భూమి మీద చాలా రాజులు రాజ్యాలు బతికి చచ్చిపోతారంటాడు. ఈ రాజు వింక్ వింక్ అంటే తెలుసు కదా, ఒక్కసారి కనురెప్ప అలా క్లోజ్ చేసి అలా ఓపెన్ చేసేటప్పటికే భూమి మీద రాజులు రాజ్యాలు పుట్టడం, బతకడం, చచ్చిపోవడం అన్నీ అయిపోతాయంట. అంటే చూడండి, ఎవరో ఈయన. నాకేమనిపిస్తుంది తెలుసా అండి? నాకు ఈయనుంటే చాలు, నాకు ఎవరొద్దు, నాకు ఈయనుంటే చాలు, నేను ఈయన పట్టుకుంటే చాలు, ఈయన్ని గట్టిగా పట్టుకుంటే చాలు, నాకు ఎవ్వరు అవసరం లేదు. భూమి మీద ఉన్న రాజులు వాళ్ళ గురించి ఎంత గొప్పగా చెప్పుకుంటారు, ఎంత మహిమ చూపించాలనుకుంటారు, ఎంత అధికారం చూపించాలనుకుంటారు, ఎంత స్ప్లెండర్, గ్లోరీ, మ్యాజెస్టీ భూమి మీద చూపించాలనుకుంటారు రాజులు. వాళ్ళకున్న డబ్బులు, ధనము, బట్టలు, కార్లు అన్నీ చూపించాలనుకుంటారు కదా. అన్నీ చూపించాలనుకుంటారు కానీ చూపిద్దాము అని అన్ని కొనుక్కునే లోపే చచ్చిపోతారు. టైం అయిపోయింది. ఈయన మాత్రం అలానే ఎప్పటికీ నిత్యము ఉండేటువంటి రాజు అంట. సో పరిపాలన చేస్తూనే ఉంటాడంట. సర్వ సృష్టి మీద సర్వాధికారం కలిగినటువంటి నిత్యుడగు రాజు. అందరు రాజులకు కూడా రాజు ఈయనే. రాజులందరికి కూడా రాజు ఈయనే. భూమి మీద పుట్టి చచ్చిపోయే ప్రతి రాజు ఈయన కింద పనిచేయాల్సిందే. ఈ మాట పౌలు పౌలు యొక్క స్ట్రెంగ్త్ ఏంటో నాకు తెలుస్తుందండి. అంటే ఈ పుస్తకం చదువుతున్నప్పుడు, ఈ పుస్తకం ధ్యానిస్తున్నప్పుడు పౌలు ఎందుకు అంత ధైర్యంగా ఉండేవాడు? దేవుడి కోసం అలా ఎందుకు బతికాడు? అనేటువంటిది మనము నిజంగా అర్థం చేసుకోవాలంటే, ఆ వ్యక్తికి దేవుడు గురించిన జ్ఞానము ఎంతుందనేదే ప్రాముఖ్యమండి. ద డాక్ట్రిన్ ఆఫ్ గాడ్. దేవుడు ఎవరు? మన దేవుడు ఎవరు? అనేటువంటిదే ప్రాముఖ్యమైంది. 6వ అధ్యాయంలో కూడా అంటాడు కదా ఈ మాట. ఏమంటాడు? 6వ అధ్యాయం చూడండి.
6వ అధ్యాయము, మొదటి తిమోతి 6వ అధ్యాయంలో ఈ మాట ఉంటదనమాట. 6వ అధ్యాయం 15వ వచనంలో ఏముందండి? శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలములు యందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి, సర్వాధిపతి అంటే సోవరెన్ కింగ్, ఆయన మీద ఇంకెవరు లేరు. సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునే ఉన్నాడు. అర్థమైందండి? సేమ్ ఆయన నిత్యుడగు రాజు మాత్రమే కాదు, ఆయన యుగయుగములలో రాజు మాత్రమే కాదు, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. వాళ్ళు ఎంతమంది అయినా ఉన్నాయి, భూమి మీద ఉన్నాయి, ఎక్కడైనా ఉన్నాయి, వాళ్ళు మాత్రం అందరూ కూడా ఆయన కిందే ఉన్నారంట. ఆయన చెప్పినట్టే వాళ్ళు వినాలంట. అందుకని దేవుడిని పొగుడుతూ ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, సకల యుగములలో మా దేవుడు, మన దేవుడు రాజు అని చెప్పాడు. ఇంకొక మాట కూడా అన్నాడు. ఏమన్నాడండి? అక్షయుడు అన్నాడు. ఏమన్నాడు? అక్షయుడు. అక్షయమగు కిరీటము, అక్షయతను ధరించుకుంటుందంట మన శరీరము. 1 కొరింథీ 15:52లో అక్షయమగు కిరీటము, 1 కొరింథీ 9:5 పరిగెత్తేటువంటప్పుడు మనము ఈ లోకంలో క్షయమ కిరీటం కొరకు మనుషులు పరిగెడతారు. మనము అక్షయమ కిరీటం కోసం మనం పరిగెడుతున్నాం అని చెప్పేటువంటి మాటలు. సో, అక్షయుడు అనేటువంటి మాట కూడా చాలా ఇంపార్టెంట్ మాట. అక్షయుడు అంటే మరణము లేనివాడు. మరణమును చూడనటువంటి వాడు. మరణం లేదు ఆయనకి. ఆయనలో మోర్టాలిటీ లేదు. ఇమ్మోర్టల్. ఇమ్మోర్టల్ అనేటువంటి మాట మనము వాడొచ్చనమాట. మరణము లేనటువంటి వాడు, మరణమును చూడనటువంటి వాడు. ఆయన నిన్న, నేడు, రేపు ఏకరీతిగా ఉన్నటువంటి వాడు. ఆయన ముసలివాడు కావటం గానీ, వయసు పెరిగిపోవటం గానీ, బలహీనుడు కావటం గానీ, అలాంటివి ఏమీ ఆయనలో ఉండవంటండి. ఆయన ఎప్పుడూ ఒకే రీతిగా ఉంటాడంట. ఆయనలో మరణము లేదు. మరణము లేనటువంటి వాడు అనేటువంటి మాట మనము అక్షయుడు అనే మాట మనం రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో కూడా ఆయన గురించి మాట్లాడుతూ ఈ మాట అంటాడు. 1వ అధ్యాయం 23వ వచనంలో, వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుష్యుల యొక్కయు. అంటే ఏమంటున్నాడంటే, ఈ లోకంలో దేవతలు, దేవుళ్ళు అని చెప్పుకునే వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏదో పుడతా ఉంటారు, చచ్చిపోతా ఉంటారు. అలాంటి వాళ్ళని దేవుళ్ళని చేస్తూ ఉంటారు గానీ, మనుషుల రూపాల్లోనో లేకపోతే చతుష్పాద జంతువుల రూపాల్లోనో చేస్తుంటాడు గానీ, నిజముగా అక్షయుడగు వాడు దేవుడు ఒక్కడే. ఆయన ఈయనే. ఆ దేవుడు ఈయనే. ఆయన అక్షయుడు అనేటువంటిది కూడా ఇంపార్టెంట్. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే మీరు జాగ్రత్తగా వినండి. మనకు జీవము ఇస్తానని చెప్పినవాడు, మనకు నిత్య జీవమును ఇస్తానని చెప్పినవాడు నిత్య జీవము గలవాడు. మనకు జీవం ఇస్తానన్నాడు. మనకు నిత్య జీవం ఇస్తానన్నాడు. మనకు జీవము, నిత్య జీవం ఇస్తానన్న ఈయన ఎవరు? నిత్య జీవము కలవాడు. ఆయన మరణమును చూడనటువంటి వాడు. ఆయన దగ్గర జీవం ఉంది. ఆ జీవం కూడా ఎప్పటికీ నిలిచి ఉండే జీవం ఉంది. మరణం లేనటువంటి జీవం ఆయన దగ్గర ఉంది. ఆ జీవము మనకు ఆయన ఇస్తానంటున్నాడు. అక్షయుడు అనేటువంటి మాట మనకు ఎంత ఆదరణ తీసుకొస్తుందండి. ఎవరి దగ్గర ఉంది జీవము? ఎవరి దగ్గర ఉంది నిత్య జీవం అంటే ఆయన ఏమంటాడంటే, నా దగ్గరే ఉంది నిత్య జీవం. నేను తప్ప మిగిలిన వాళ్ళందరూ పుడుతుంటారు, చనిపోతుంటారు, వస్తుంటారు, వెళ్ళిపోతుంటారు. వాళ్ళందరూ క్షయమైనవే. అన్నీ క్షయమైనవే. నేనొక్కడినే అక్షయుడును, అక్షయుడగు దేవుడును అని మనం అర్థం చేసుకోవాలి. అక్షయుడు అంటే మరణము లేనటువంటి వాడు. ఇది రెండవ పాయింట్. మూడో పాయింట్ ఆయన గురించి చెప్తూ మూడో లక్షణం ఏమంటాడు? ఆయన అదృశ్యుడు. అదృశ్యుడు అనేటువంటి మాట కూడా ఇంపార్టెంట్. అదృశ్యుడు అంటే కనిపించడు. ఎవరు కనిపించడు? మన కంటికి కనిపించడు. మనము ఆయనను చూడలేము. మనం ఆయనను చూడలేము. చూడలేము. దేవుని వాక్యం మరలా మరలా చెప్తుంది. ఎవ్వరు ఎప్పుడు ఆయనను చూడలేదు. ఆయనను మనము చూడలేము. అంతేకాదు, ఒకవేళ చూస్తే చచ్చిపోతాం. మోషేకి కూడా దేవుడు అదే చెప్పాడు. నన్నెవరు చూడలేరు. చూస్తే 33వ అధ్యాయంలో చెప్పాడా? నిర్గమకాండం 33వ అధ్యాయంలో ఏమంటాడు ప్రభు? 33వ అధ్యాయము 20వ వచనం. మరియు ఆయన, నీవు నా ముఖమును చూడజాలవు. ఏ నరుడును నన్ను చూసి ఏమండి బ్రతకుడు. ఏ నరుడును నన్ను చూసి బ్రతకుడు. 1 తిమోతి 6వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చదువుతాను. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించు అమరత్వము గలవాడన్నాడు. ఆ అమరుడు, ఆ మాట అదేనమాట. అక్షయుడు, అమరుడు సేమ్ మాటలు ఇక్కడ వాడుతున్నాడు. మరలా అమరత్వము గలవాడు అన్నాడు. మనుషులో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు. ఎవడును చూడలేదు, ఎవడును చూడనేరడు. సో ఆయన ఏమంటాడంటే, అవర్ గాడ్ ఈస్ ఇన్విజిబుల్. ఇన్విజిబుల్ అంటే మనము చూడలేము, ఎవరం చూడలేదు, ఎవరము చూడలేము.
ఆయన పదార్థం కాదు మీరు చూడటానికి. మన కన్ను పదార్థాన్ని చూడగలదు. లేకపోతే మొదలు, అంతము ఉన్నటువంటి వాడు కాదు ఆయన. ఈజ్ ఎటర్నల్ బీయింగ్. ఎటర్నల్ బీయింగ్ ఆయనంట మన కంటికి కనిపించడంట. మరి ఆయనను మనం చూడాలనుకుంటున్నాము. మన కంటికి కనిపించడు. నేను ఆయన్ని చూడలేను. నేను చూస్తే ఆయన్ని బ్రతకలేను. కానీ నేను ఆయన్ని చూడాలనుకుంటున్నాను. ఎలా చూడగలను అని ఎవరైనా అడిగితే దానికున్న ఒకే ఒక ఆన్సర్ ఏంటంటే ఆయన మనకు కనపడే విధంగా ప్రత్యక్షపరుచుకుంటేనే మనం ఆయన్ని చూడగలము. అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఆయనను మనకు ప్రత్యక్షపరిచింది లార్డ్ జీసస్ క్రైస్ట్ ఒక్కడే. మనము లార్డ్ జీసస్ క్రైస్ట్‌ని చూస్తే మన దేవుణ్ణి చూసినట్టే. ఆయన ఒక్కడి ద్వారానే మాత్రమే మనము దేవుణ్ణి చూడగలము. ఆయన తనను తాను మనకు ప్రత్యక్షపరుచుకుంటేనే మనము ఆయన్ని చూడగలము. లేకపోతే చూడలేము. సో, ఆయనను ప్రత్యక్షపరిచింది దేవుని కుమారుడు ఒక్కడే. ఆయనలో ఉన్నటువంటి వాడు, ఆయనతో సమానుడు. ఆయనను మనకు బయలుపరచటం దేవుని సంకల్పము తన కుమారుడు ద్వారా. అందుకే మనము దేవుణ్ణి చూడాలనుకున్నప్పుడల్లా కూడా మనము చూడాల్సింది లార్డ్ జీసస్ క్రైస్ట్‌నే. ఆయన అంటాడు, ఆయన అదృశ్యుడు అనేటువంటి మాట ఇంపార్టెంట్ మాటేననమాట. అదృశ్యుడు మాత్రమే కాదంటండి. ఇంకొక మాట కూడా ఉంది. ఆయన ఒక్కడే దేవుడంట. ఇంకెవరు దేవుళ్ళు కాదంట. ఏమన్నాడు? అదృశ్యుడు తర్వాత అద్వితీయ దేవుడు. అద్వితీయ అనే మాట ఉంది కదండీ! వన్ అండ్ ఓన్లీ వన్. వన్ అండ్ ఓన్లీ వన్. దేర్ ఆర్ నో రైవల్స్ ఫర్ గాడ్. దేవుడికి ఇంకొక దేవుడు, చాలా మంది దేవుళ్ళు అలాంటిదేం లేదు. హీ ఈస్ ద ఓన్లీ వన్ గాడ్ అండ్ హీ ఈస్ ద ఓన్లీ వన్ ట్రూ గాడ్. అదే ఆయన చెప్పాలనుకుంది ఏంటంటే ఆయనను పోలినవాడు, ఆయనతో సమానుడు. అసలు ఇంకొక దేవుడే లేడు. అసలు ఆయన ఏం చెప్పాలనుకున్నాడంటే అద్వితీయుడు అంటే అర్థము ఏంటంటే ద ఓన్లీ గాడ్, ద ఓన్లీ వన్ గాడ్ అండ్ హీ ఈస్ ద ట్రూ గాడ్ అని. ఆ మాట మనకు మరలా దేవుని వాక్యం చెప్తుంది. ఎందుకంటే మీకు గుర్తుందో లేదో హిజ్కియా కూడా దేవుని సన్నిధికి వెళ్ళి మనం అస్సీరియల నుంచి ఆపద వచ్చినప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి అంటాడు, ప్రభువా నువ్వే నన్ను కాపాడాలి. ఎందుకంటే నువ్వు ఒక్కడవే దేవుడు అంటాడు. మీరు ఈ మాట ఎందుకు ఇంపార్టెంట్ తెలుసా అండి? నువ్వు ఒక్కడవే దేవుడు, అద్వితీయ దేవుడు అనే మాట ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇంకెవరు దేవుళ్ళు కాదు. ఇంకెవరు దేవుళ్ళు లేరు. ఆయన ఒక్కడే దేవుడు. ఆ మాట చెప్తుంది ఏంటంటే అద్వితీయ దేవుడు అంటే అర్థం ఏంటంటే ఆయన ఒక్కడే దేవుడు. దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్ అండ్ ఈజ్ హిమ్. ఆయన ఒక్కడే దేవుడు. కాబట్టి మనము తెలుసుకోవాల్సింది ఆ ఒక్క దేవుణ్ణే, ఆ అద్వితీయుడగు దేవుణ్ణే మనం తెలుసుకోవాలి. ఆ ఒక్క దేవుణ్ణే మనం ఆరాధించాలి. ఆయన అద్వితీయ దేవుడు మాత్రమే కాదు, ఆయన గురించి చెప్తున్నటువంటి ఆయన అదృశ్యుడు, ఆయన అమరుడు, లేకపోతే అక్షయుడు. అంతేకాదు ఆయన సకల యుగములలో రాజే ఉన్నాడు. కాబట్టి మనము ఆయనకు ఏమి కోరుకోవాలంటున్నాడంటే పౌలు నిత్యము మహిమ, ఘనత యుగయుగములు ఆయనకే కలగాలని కోరుకుంటా ఉన్నాడనమాట. సో, అంటే దేవుణ్ణి ఆరాధిస్తా ఉన్నాడు. ఇంతకుముందు కృతజ్ఞత తెలియజేశాడు 12వ వచనంలో. 12, 13 వచనాల్లో నేను దేవుడికి చాలా కృతజ్ఞుడిని అన్నాడు. నన్ను కనికరించాడు. నా మీద కృప చూపించాడు. నన్ను వెదికాడు. నా మీద దీర్ఘశాంతం చూపించాడు. నేను చాలా కృతజ్ఞుడిని అన్నాడు. ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా? నా రక్షణకు కారకుడే దేవుడు. నా రక్షణ కారకుడు నా దేవుడు. నా దేవుడు ఎవరంటే అని చెప్పి ఆ దేవుడి గురించి చెప్తూ ఆ దేవుడిని పొగుడుతున్నాడు. పొగుడుతూ ఏమంటున్నాడంటే అయ్యా మహిమ మనుషులు ఎవరికీ కాదు. ఎందుకంటే నన్ను ఎవరు రక్షించలేదు. నన్నెవరు కనికరించలేదు. నన్నెవరు ప్రేమించలేదు. నువ్వే ప్రభువా నన్ను కనికరించావు. నువ్వే నన్ను రక్షించావు. కాబట్టి మహిమ, ఘనత నీకు ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా యుగయుగములకు మరలా మనం అదే మాటని మనం చూస్తాం. ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అంటే అప్పుడు వాళ్ళకి టైం చెప్పడం ఇష్టం లేదు. బిగినింగ్, ఎండ్. సో, ఆయన ఆళ్ళు చెప్తుంది ఏంటంటే ఫర్ ఎవర్ నీకు మహిమ, ఘనత రావాలి. నువ్వు గొప్పవాడవని అందరూ నిన్ను పొగడాలి. దానివలన నీకు మహిమ రావాలి అని కోరుకుంటున్నాడనమాట. కోరుకుంటూ ఎండ్ చేసాడు. ఇప్పుడు చూడండి. మనము వచనాలను వెనక్కెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం. మనం ముందుకొచ్చాం గదా! 12వ వచనం నుంచి 17వ వచనం వరకు వచ్చాం గదా! ఇప్పుడు ఒకసారి రివర్స్ ఆర్డర్‌లో ఎళ్ళటానికి ప్రయత్నం చేద్దాం. అంటే 17వ వచనం యొక్క ప్రాముఖ్యత ఏంటో నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే ప్రాముఖ్యత, ఆయన దేవుడిని వర్ణిస్తూ దేవుడికి మహిమ, ఘనత రావాలని కోరుకున్నాడు గదా! ఈ దేవుడంట ఆయన అంటున్నాడు పౌలు, ఈ దేవుడు నా మీద దీర్ఘశాంతము చూపించాడు. అంతేకాదు
ఈ దేవుడు పాపులను రక్షించటానికి ఈ లోకానికి వచ్చాడు. అంతేకాదు ఈ దేవుడు కృపా కనికరములు ఎంతో మంది మీద చూపిస్తున్నాడు. దాని ద్వారా వాళ్ళలో విశ్వాసము, ప్రేమ కలుగుతుందని చెప్పాడు. అంతేకాదు ఆయన మనల్ని కనికరిస్తూ ఆయన ఆయన దగ్గరికి తెచ్చుకోవటమే కాదు, ఆయనకు సేవ చేసే వాళ్ళంగా కూడా చేసుకుంటున్నాడు. అందుకని ఆయన కృతజ్ఞుడిని అంటున్నాడు. ఇంకా ముందుకు వెళ్ళి ఏమంటున్నాడంటే, ఇదే మహిమగల సువార్త అని చెప్తున్నాడు. ఇదే మహిమగల సువార్త. మహిమగల సువార్తలో నువ్వు దేవుడి గురించి చెప్పాలి గానీ, మహిమగల సువార్తలో నువ్వు మనుషుల గురించి కాదు చెప్పాల్సింది. నువ్వు దేవుడెవరో చెప్పి, ఆయన నీ కోసం ఏం చేశాడో చెప్పి, మనుషులు చేయగలిగింది ఏంటంటే, ఉత్త ఖాళీ చేతులు ఇలా చాపి, నాకు నువ్వు నీ కృపివ్వు, నీ ప్రేమివ్వు అని అడగటం తప్ప మనిషి చేయగలిగింది ఏం లేదు. ఈ మహిమగల సువార్త శ్రీమంతుడగు దేవుడు పౌలుకు అప్పగించిన మహిమగల సువార్త అంతా గూడా దేవుని గురించే నువ్వు ప్రకటించాలి. తిమోతి, మన గోలు ఆయన. మన గోలు ఆయన్ని ప్రకటించటం. ఆయన రక్షించుకుంటాడు. ఆయన కృప చూపిస్తాడు. ఆయన దీర్ఘశాంతం చూపిస్తాడు. సమస్తము ఆయనే చేస్తున్నాడు తిమోతి. నీ దగ్గర లేదు, నా దగ్గర లేదు పవరు. నీలో లేదు, నాలో లేదు పవరు. పవరంతా దేవుడి దగ్గరుంది. ఆ పవరు పాపుల దగ్గరికి సువార్త ద్వారా వస్తుంది. అంతేగాని ఈ ఈ ఈ బ్యాచ్ ఉన్నారు గదా! ఈ గ్యాంగ్. ఏ గ్యాంగు? ఈ ధర్మశాస్త్రం గ్యాంగ్ ఉన్నారు గదా! వాళ్ళేం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలీదు. వాళ్ళు వాక్యోపదేశకులు అవ్వాలనుకుంటున్నారు గానీ, వాళ్ళకసలు ఐడియానే లేదు. నిజంగా వాళ్ళు దేవుడి దగ్గరికి కూడా రాలేదింక. వాళ్ళకి దేవుడే తెలీదు. వాళ్ళు అనవసరంగా సంఘాన్ని డిస్టర్బ్ చేస్తున్నారు. వాళ్ళని నువ్వు పక్కన పెట్టేసేయి. వాళ్ళ గురించి నువ్వు పట్టించుకోవద్దు. వాళ్ళని బోధించొద్దని చెప్పు. వాళ్ళని పక్కన పెట్టెయి. ఎందుకంటే, మన గోల్ దేవుడు తిమోతి. మనము భూమి మీద ఉంది దేవుని కోసము. ఇది దేవుని సంఘము. ఇది దేవుని రక్షణ. దేవుడు పాపులను కనికరిస్తున్నాడు. ఇది మోస్ట్ గ్లోరియస్ గాస్పెల్ తిమోతి. మన మనసు ఆయన మీద పెట్టుకుందాము. ధర్మశాస్త్రం అంతా గూడా చదివిన తర్వాత ఆ వ్యక్తి తప్పకుండా సువార్త దగ్గరికి, దేవుని కుమారుడి దగ్గరికి రావాల్సిందే తప్ప, ధర్మశాస్త్రములో జీవముందని, నిత్య జీవముందని వెతుకుతూ వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నటువంటి వీళ్ళ నోర్లు మూపించి, వీళ్ళు మాట్లాడటానికి నువ్వు అలౌ చేయొద్దు తిమోతి అని చెప్పుకుంటూ కంప్లీట్ చేస్తున్నాడు. ఐ థింక్ మనం మొదటి అధ్యాయము రైట్ ప్లేస్‌లోకి తీసుకొచ్చి మనల్ని దేవుణ్ణి స్తుతించటం దగ్గర మనల్ని విడిచిపెట్టాడనమాట పౌలు. సో చూడండి, సువార్త చెప్తాను నేను. సువార్త ప్రకటిస్తాను నేను చాలామందికని మనం అంటుంటాం గదా! చాలా సార్లు గూడా మనకు తెలిసినటువంటి సువార్త ఏదో ఒకటి ఎళ్లి మనుషులకు చెప్పాలని ప్రయత్నం చేస్తుంటాం గదా! మీరు ఈ వచనాలు విన్న మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, సువార్తలో మీరు ప్రాముఖ్యంగా చెప్పాల్సింది దేవుడెవరో చెప్పాలి. దేవుడు ఏం చేశాడో చెప్పాలి. చెప్పి ఇదిగో దేవుని యొక్క కృప తన కుమారుడు ద్వారా, సిలువ ద్వారా నీ దగ్గరికి తీసుకొస్తున్నాడు. నీకు కావాలా అని అడగాలి. అంతేగాని మనుష్యుల మీదకెళ్ళకూడదు. మనుష్యుల గురించి మాట్లాడకూడదు. మనుషుల గురించి చాలా తక్కువ మాట్లాడాలి సువార్తలో. సువార్తలో మాట్లాడాల్సిందంతా దేని గురించి? దేవుని గురించి మాట్లాడాలి. మనిషి గురించి మాట్లాడాల్సింది ఒకే ఒకటేంటంటే పాపి. మనిషి గురించి చెప్పాల్సింది యు ఆర్ ఎ సిన్నర్ అండ్ యు ఆర్ ఎ డెస్పరేట్ వికెడ్ ఫాలెన్ సిన్నర్. బ్రోకెన్ సిన్నర్ అంతే మనిషి గురించి చెప్పాల్సింది. మిగిలిందంతా దేవుడే కదా చేసింది. మనిషి ఏం చేశాడు? మనిషి ఏం చేయలేదు. నంబర్ 2 రెండోది కూడా చెప్తున్నాను. నువ్వు ఒకవేళ రక్షించబడి ఈరోజు ఇక్కడ కూర్చొని దేవుని వాక్యం ఏంటంటే గనక, నిన్ను రక్షించిన దేవుడెవరో నీకు తెలుసా? తెలీదా? ఒకవేళ నీకు తెలిస్తే గనక ఆయనను తెలుసుకొని, ఆయన చుట్టూ నీ జీవితాన్ని కట్టుకో. ఆయనను ప్రేమించు. ఆయనను హత్తుకో. ఆయనే కావాలని కోరుకో. నువ్వుంటే నాకు చాలు ప్రభువా! నాకెవ్వరూ అవసరం లేదు అనేటువంటి కమిట్మెంట్ నువ్వు ఆయనకి గనక ఇవ్వగలిగితే గనక, చూడు దేవుడు నిన్నేం జేస్తాడో. నీ జీవితం ద్వారా దేవుడు ఏం జేస్తాడో చూడు. నిన్ను బ్లెస్ చేయటం మాత్రమే కాదు గానీ, నిన్ను వే అనేక మందికి తరతరాలలో నిలబడిపోయేటువంటి ఆశీర్వాదకరంగా దేవుడు చేస్తాడు. ఎవరైతే దేవుడిని తెలుసుకోవాలని ప్రతి ప్రయత్నము చేస్తారో. అందుకే చార్లెస్ స్పర్జన్ అనే భక్తుడు ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, దేవుడు మహాసముద్రము. ఆయనలో నిన్ను నువ్వు ముంచుకున్న ప్రతిసారి గూడా నువ్వు బయటకొచ్చి విశ్రాంతంగా నిద్రపోగలవు అంటాడనమాట. సో, నీకు అన్ని సమస్యలకు సొల్యూషన్ గూడా దేవుడెవరు అనేటువంటి ప్రశ్నే. కాబట్టి మనం అందరము
ఆయన్ని ప్రేమిద్దాము, ఆయన్ని తెలుసుకుందాము, ఆయన్ని హత్తుకుందాము. దాన్ని మన లైఫ్‌లో చూపిద్దాము. ఆయన ఆయన యుగయుగములకు రాజు అంటే నా జీవితంలో నేను ఏం యాక్షన్స్ తీసుకోవాలి? ఆయన అమరుడు అంటే నా జీవితంలో నేను ఏం యాక్షన్స్ తీసుకోవాలి? ఆ యాక్షన్స్ మనం తీసుకోకుండా ఉన్నంత కాలం గూడా ఈ జ్ఞానం అంతా ఇక్కడే ఉంటది. తలలోనే ఉంటది. అది మన హృదయాన్ని తాకటం గాని, మన జీవితాన్ని తాకటం గాని, మన నిర్ణయాలను తాకటం గాని చేయనంత వరకు కూడా అది మనకు ఏ ఉపయోగము గూడా లేదనమాట. పరిశుద్ధాత్ముడి సహాయం ఇక్కడ కావాలి మనకి. ఏంటంటే, అయ్యా! నిన్ను తెలుసుకునేటట్టు, నిన్ను ప్రేమించగలిగేటట్టు, నిన్ను ఆరాధించగలిగేటట్టు, నిన్ను హత్తుకునేటట్టు, నీ గురించి అనేక మందికి ప్రకటించగలిగేటట్టు నాకు కృప దయచేయి ప్రభు అని మనము ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్ముడి మీద మనము ఆధారపడితే మన దేవుడిని మనం తెలుసుకోవటానికి, మనం బలవంతులం కావటానికి, అనేక మందికి బ్లెస్సింగ్ అవ్వటానికి దేవుడు మనల్ని చేస్తాడు. దేవుని విస్తారమైన కృప మీ అందరికీ తోడుగా ఉండుగాక. థాంక్ యూ వెరీ మచ్.